చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి ఒక 2 సంవత్సరాలకు ముందే ఆయన నేను రైతులకు సంబంధించి అన్నదాతకు సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికలు జరగకుండా 2 సంవత్సరాల ముందే, అంటే అప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీతో వీళ్ళు ఇంకా పొత్తు లేదు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, లేకుండానే 20,000 రూపాయలు, అది కూడా ప్రతి రైతుకి దీనికి ఆంక్షలు లేవు, సంబంధం లేదు, ఎలిజిబిలిటీ లేదు, ప్రతి రైతుకని పెట్టారు. సో పెట్టి మొట్టమొదటి ఏడాది 0, ₹1 ఇవ్వాల. రెండో ఏడాది చూస్తే ఇప్పుడు పెద్ద యాడ్ ఇచ్చారు, ఇవాళ వేస్తారంట. అది కూడా ఏంటి, అది కూడా ఆంక్షలతో కూడుతూ ఒక 7 లక్షల మందికి తగ్గించారు. రెండోది 20,000 రూపాయలు వీళ్ళు ఒకేసారి ఇస్తామన్నారు. ఆ 20,000 రూపాయలు ఒకేసారి పోయింది. దాంట్లో 20,000లో 14,000 అయింది. 14,000 కూడా 3 విడతలు అయింది. 14,000 కూడా 3 విడతలు. అది మొదటి ఏడాది 0, రెండో ఏడాది 20,000లో 14,000, అది కూడా 7 లక్షల మంది కోత. కానీ దీనికి వాళ్ళు పెద్ద పేపర్ల యాడ్లు మాత్రం, ఒక సాక్షి దినపత్రిక తప్ప అన్ని పేపర్లు, విశాల, ఆంధ్ర, వార్త, ఇట్లా అన్ని చిన్న పేపర్లతో సహా అందరికి యాడ్లు ఇచ్చేసి, ఇంగ్లీష్ పేపర్లతో సహా అన్నదాతకు డబల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం, పెద్ద హెడ్డింగ్. డబల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం. సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి నేడు శ్రీకారం. సూపర్ 6లో పీఎం కిసాన్ ఎందుకు ఉంది? పీఎం కిసాన్ అనేది 2019 సంవత్సరంలో స్టార్ట్ అయింది. సంవత్సరానికి 3 విడతలుగా 2,000, 3 విడతలుగా 2,000, 6,000 చొప్పున. పీఎం కిసాన్కి సూపర్ 6కి ఏం సంబంధం? సో దీనిలో అన్నదాత సుఖీభావ మీరు ఇస్తానన్నది, అది అన్నదాత సుఖీభావ కింద 20,000, పీఎం కిసాన్ సపరేట్ 6,000. కానీ ఈరోజు చూడండి, అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కింద నేడు శ్రీకారం. రాష్ట్రంలో 46,86,000 మంది రైతుల ఖాతాల్లో 3,174 కోట్లు జమ. అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం. నేడు మొదటి విడతలో 7,000 జమ. గతంలో ఇచ్చిన 13,500 కంటే 6,500 ఎక్కువ. అన్నదాతల కుటుంబాల ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనం అని చెప్పి పెద్ద యాడ్ చేశారు కదా. నేను అడుగుతున్న సూటిగా, సూపర్ 6లో నీకు 20,000 అనే పథకం ఉంది. పీఎం కిసాన్ సపరేట్, అది 6,000 ప్లస్ 20 ప్లస్ 6, 26,000 మీరు ఇవ్వాల్సింది. మొదటి ఏడాది ఇవాళ మీరు 20,000 ఎగ్గొట్టారు, కేంద్ర ప్రభుత్వం 6,000 అవి కామన్గా వస్తాయి. సో మొదటి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పుడు 6,000 రూపాయలు మీరు కోత పెడుతూ మళ్ళీ 46 లక్షల మందికి, అది కూడా చూడండి, 46 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 53,55,000 మందికి ఇచ్చారు. అంటే 53.5 లక్షలు. అంటే ఇక్కడికి వచ్చినప్పటికి మీరు ఇక్కడ 3.5 లక్షల కోత, అక్కడ ఒక 3.5 లక్షలు, అంటే మొత్తం 7 లక్షల మంది రైతులు దీంట్లో నుంచి ఇప్పుడు తీశారు. 7 లక్షల మందిని తొలగించారు. మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం అప్పుడు కానీ వీళ్ళందరూ మీరు ఏం చెప్పింది, ఇప్పుడు ఇస్తున్న దానికంటే అది కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. మరి ఏమైంది ఈరోజు? అంటే అన్నదాతను కూడా మోసం చేసావు, తిండి పెట్టేటటువంటి రైతన్నను కూడా నట్టేట ముంచేసావు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు మరోసారి స్పష్టమైంది. మొదటి ఏడాది ఇప్పుడు 20,000 ఇవ్వలేదు, ఈ ఏడాది 20,000తో కలుపుకొని 40,000 ఇవ్వాలి మీరు ఒక్కొక్క రైతుకి. కానీ ఇప్పుడు 14,000, అది కూడా కొంతమంది రైతులకే ఇస్తున్నారు. అంటే 40,000 మైనస్ 14,000 అంటే దాదాపుగా 36,000 రూపాయలు. సరే 26,000 రూపాయలు, ఎందుకంటే 40 మైనస్ 14 అంటే 26,000 ఒక్కొక్క రైతుకి ఈ 14 నెలల్లో నువ్వు నష్టం చేసావు అనేది క్లియర్గా వినపడతా ఉంది. నిన్ను నమ్మితే మోసం చేస్తావు అనేది, ఇది కూడా ఒకసారి వీడియో ఒకసారి వినండి, అర్థమైంది మీకు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా, ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చడానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది 20,000 రూపాయలు ఇవ్వటానికి, ఇప్పుడు ఇచ్చేది కాకుండా. నరేంద్ర మోడీ 6,000 ఆల్రెడీ అంతకుముందు కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు కొత్తగా 20,000 ఇవ్వాల్సింది 6,000 రూపాయలు కట్ చేశారు. సో రైతన్న కూడా మరొకసారి మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది.